హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. ఇది సేమియాతో కారాబాత్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. దీనికోసం 1 కప్పుకి 4 కప్పుల నీళ్లు పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీడిపప్పులు వేయించి పక్కకు తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో తాలింపు గింజలన్నీ వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. అల్లము ముక్కలుగా తరగండి, పచ్చిమిర్చి మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత బఠానీ, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఉడికేటట్టుగా ఒక 2 నిమిషాలు వేయించి తర్వాత కొంచెం మూత పెట్టుకొని దీన్ని కొంచెం మగ్గనివ్వండి. క్యారెట్, బఠానీ మగ్గే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇవి 2 బాగా మగ్గాయి. తర్వాత ఒక 2 టమాటోలు వేసుకోండి, లేదా ఒక పెద్ద టమాటా ఒక్కటి వేసుకోండి. ఈ టమాటా, ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా వేగాలి. తర్వాత తగినంత ఉప్పు, మీరు ఉప్మాకు కూడా సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత మన సేమియా, 1 కప్పు సేమియా తీసుకుంటే మనం దాంతోనే 4 కప్పులు నీళ్లు పెట్టుకోవాలి. ఈ సేమియాను కూడా ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని తర్వాత దీనిలోకి ఉప్మా రవ్వ 1/2 కప్పు తీసుకోండి. సేమియా ఎంత తీసుకున్నారో దానిలో 4వ వంతు ఉప్మా రవ్వ తీసుకోండి. అంతే. ఇవన్నీ ఇలా బాగా కలిసిపోయేటట్టుగా ఒకసారి బాగా కలిపి కొంచెం పసుపు, ఈ కారాబాత్కి పసుపు చల్లుకుంటేనే కలర్ఫుల్గా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం వేడి చేసుకున్న 4 గ్లాసుల నీళ్లు వేసుకోండి. 4 గ్లాసుల నీళ్లు వేసుకోవడం వల్ల మనకి సేమియా కూడా చక్కగా ఉడుకుతుంది. ఆరిపోయిన తర్వాత కూడా అంతే మెత్తగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. నీళ్ళు కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుని తీసుకుంటూ అలా కలుపుకుంటూ కొంచెం లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఉడికించుకున్నారంటే మీకు కారాబాత్ రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్మా కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని చూసి, ఇదిగో ఇలా బాగా దగ్గర పడిన తర్వాత జీడిపప్పులు చల్లుకొని దించుకోండి. నచ్చితే లైక్ చేయండి.